కొరియాలో రోజ్ ఫెస్టివల్ చాలా బాగా జరుగుతుంది సమ్మర్లో. ప్రపంచంలో దొరికే అన్ని రకాల రోజ్ ఫ్లవర్స్ ఈ రోజ్ పార్క్లో అయితే దొరుకుతాయి. ఓన్లీ రోసెస్ మాత్రమే ఉంటాయి ఈ పార్కులో, ఇంకా ఏమీ ఉండవు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. సమ్మర్లో మేలో మాత్రమే ఈ ఫ్లవర్స్ అన్నీ ఒకసారిగా పూస్తాయన్నమాట. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు హార్దశ్రీ కొరియా వ్లాగ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, మీకే అంత బాగా నచ్చుతుంది. సూపర్గా ఉంటుంది. లొకేషన్ కూడా, ఫ్లవర్స్ అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో ప్రపంచంలో అన్ని రకాల ఫ్లవర్స్ ఈ పార్కులోనే ఉన్నాయి. నేను మీకు ప్రతి ఒక్క ఫ్లవర్ని చూపిస్తాను, చూడండి, చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇక మే లాస్ట్లో సమ్మర్లో అయితే ఇట్లా కొరియాలో మాకు దగ్గరలో ఉన్న పార్కుకి అయితే వెళ్ళాం. రోజ్ పార్కు, రోజ్ ఫెస్టివల్ జరుగుతుంది. మేలో మాత్రమే జరుగుతుంది అనమాట. అప్పుడే ఫ్లవర్స్ అన్నీ బాగా విరపూస్తాయి. ఇంక ఇప్పుడైతే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే కలర్స్ ఇంకా చెప్పనవసరం లేదు. ఇంకా నేను మాటల్లో చెప్పలేను ప్రతిసారి, అలా ఉంది. నేనైతే ఎప్పుడు కానీ ఇప్పటి వరకు, నేను పుట్టినప్పటి నుంచి నేను ఎప్పుడు ఇన్ని ఫ్లవర్స్ ఇంత బ్యూటిఫుల్గా ఉండే ప్లేస్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా. ఇప్పుడు మాత్రమే కొరియాకి వచ్చిన తర్వాత చూస్తున్నాను. అలాగే మీకు కూడా చూపించేస్తాను, వచ్చేయండి. ఒక్క ఫ్లవర్ కాదు, 2 కలర్లు కాదు. మనం నార్మల్గా నేను వైట్, రెడ్, పింక్ ఇలా ఒక 4-10 వరకే చూసింటాము. అలా కాదు, ఇక్కడ మొత్తం కలర్స్ 98 కలర్స్ రోజ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క పువ్వుని నేను చూపిస్తాను మీకు. ఈ ఫ్లవర్స్ అన్నీ మే లాస్ట్లో మాత్రమే అన్నీ పూస్తాయి కదా, అందుకనేసి జనాలు కూడా కొరియా వాళ్ళు చాలా ఎక్కువగా వచ్చారు. ఇంకా ప్రోగ్రామ్స్ కూడా అక్కడైతే ప్రోగ్రామ్ జరుగుతుంది. సింగింగ్ పాటలు అయితే పాడుతున్నారు. ఇంకా తర్వాత వెళ్దాం అనేసి మేమైతే ఇంకా ఈ ఫ్లవర్స్ దగ్గర నుంచి వెళ్ళాలనిపించలేదు నాకు. అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. మనం ఒంటరేకు పువ్వులు అంటాం కదా, ఒకే లేయర్ ఉండేటివి, అలాంటివి ఉన్నాయి. ఫుల్ పెద్ద పెద్దవి, అసలు మనం చెయ్యి ఎంత ఉందో దానికంటే డబుల్ ఉండే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి. మీకే లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది, చూడండి. చాలా వరకు కొరియా వాళ్ళు మేము ఫొటోస్ తీసుకుంటుంటే వాళ్ళు మీకు ఫోటో తీయాలా, గ్రూప్ ఫోటో అని వాళ్ళే అసలు అడిగి వాళ్ళే అయితే ఫొటోస్ తీశారనమాట మాకు, ఫ్యామిలీ ఫొటోస్. అలానే ఇక్కడ ఈ రోజ్ పార్క్లో అయితే 23,000 రోజ్ ఫ్లవర్స్ చెట్లు అయితే ఉన్నాయంట. అలా అయితే ఇక్కడ రాశారనమాట, ఇన్ని ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయి, ఇన్ని ఫ్లవర్స్ కలర్స్ ఉన్నాయి, ప్రపంచంలోనే ఉండే అన్ని రకాల ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయని అయితే రాశారు. అలానే ఉన్నాయండి, చాలా ఉన్నాయి, అసలు మనము కౌంట్ చేయలేము. నేనైతే చూడనివి చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇంకా పిల్లోళ్ళు ఆడుకుంటూ బాగా, ఇంకా సమ్మర్ వచ్చిందంటే కొరియా వాళ్ళు బయట అసలు ఇంట్లో ఎవ్వరు ఉండరు, అందరూ బయట. సండే ఇంకా వీకెండ్లో అయితే అసలు ప్రతి ఒక్కరు బయట ఏదో ఒక పార్కుకో లేకో ఎక్కడో ఒక చోట స్పెండ్ అయితే చేస్తారు, బయటే ఉంటారు. ఎందుకంటే వింటర్ మొత్తము ఇంకా బయట ఎక్కడా వెళ్ళడానికి ఉండదు. సమ్మర్లోనే ఎక్కడైనా బయట వెళ్ళాలన్నా, పిల్లలతో స్పెండ్ చేయాలన్నా కానీ. కాబట్టి సమ్మర్ స్టార్ట్ అయిందంటే కన్నా ఇంకా అందరూ బయటే ఉంటారు. ఎక్కడ ఏ పార్క్లో చూడు, ఈ చిన్న పార్క్ అయినా కూడా అక్కడ జనాలు అయితే ఫుల్గా ఉంటారు. ఇంక ఇట్లా ఏదైనా ఫెస్టివల్ అయితే ఇంకా ఖచ్చితంగా అక్కడే ఉంటారు. ఇక్కడ చూడండి, ఇంకా ప్రోగ్రామ్ అయితే జరుగుతూ అంటే పాటలు పాడుతూ ఉన్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ అంతా ఏజ్ అయిపోయిన వాళ్ళు, అవ్వ తాతల వాళ్ళే ఉన్నారు. యంగర్స్ అయితే తక్కువగా ఉన్నారు కొంచెము. ఇంకా వాళ్ళు ఆమె డాన్స్ వేస్తూ ఉంది, అక్కడ పాట పాడుతూ అంటే ఇక్కడ ఒక అవ్వ అయితే డ్యాన్స్ వేపిస్తూ ఉంది. అసలు మా పాపను కూడా తీసుకొని అయితే డ్యాన్స్ వేపించింది, తీసుకెళ్ళి డ్యాన్స్ వేసింది. కొంతసేపు దగ్గరకు వచ్చి తీసుకెళ్ళింది. మా పాప అయితే అసలు భయపడదు. కొరియా వాళ్ళంటే, ఇంకా మన ఇండియా వాళ్ళంటేనే కొంచెం భయపడుతూ ఉంది, కానీ ఆమె కొరియా వాళ్ళంటే అయితే అసలు భయపడదు. ఆంటీ రా అనేసరికి వెళ్ళింది. ఇంకా వేరే ఆయన మళ్ళీ ఆమె అయిపోయిన తర్వాత వేరే అంకుల్ అయితే సాంగ్ పాడుతూ అంటే ఇంకా డ్యాన్స్ వేశారు కొంతసేపు. మా బాబు కూడా అసలు ఏం యాడ్స్లా చాలాసేపే ఎత్తుకొని డ్యాన్స్ వేసింది ఆంటీ. తర్వాత ఎత్తుకొచ్చి అయితే ఇచ్చేసింది. బాగా మాట్లాడిస్తారు వీళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు కానీ కొరియా వాళ్ళైతే చాలా బాగా మాట్లాడించారు మా పాపని. ఎన్ని ఇయర్స్ పాపకి అనేసి అడిగారు. ఇంకా 2 ఇయర్స్ అంటే వావ్ సూపర్ సూపరు ఎప్పాయో నునుపు ఎప్పాయో అనేసి చాలా బాగా మాట్లాడతారు. ఇక్కడ చూడండి, ఈ ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడడానికి. ఇట్లా చెట్లు కూడా వాళ్ళు ఒక షేప్ లాగా తీసుకొస్తారు ప్రతి ఒక్క చెట్టు. అలానే మామూలు చెట్లు లాగా వదిలేయకుండా ఏదైనా ఒక చెట్టు ఉందంటే దాన్ని పైకి కానీ కట్ చేయడము, ఒక షేప్లో కట్ చేస్తారు. అది చూడడానికి ఆ ఫ్లవర్తో పాటు ఆ షేప్కి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది, అట్లా ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని చెట్లు అట్లానే డెకరేట్ చేశారనమాట.
వాళ్ళ ఫ్లవర్స్కి కొంచెం తోడు వాళ్ళు ఇచ్చే డెకరేషను ఇంకా హైలైట్ అనిపిస్తుంది. ఫ్లవర్స్ నేమ్స్ కూడా ప్రతి ఒక్కటి అక్కడ వాళ్ళు నాటారనమాట, బోర్డు పెట్టారు ఫ్లవర్స్ దగ్గర అయితే కన. ఆ ఫ్లవర్స్ నేమ్స్ కూడా కొన్ని డిఫరెంట్ క్వీన్ అంట, లేడీ క్వీను, సమ్మర్ క్వీన్ అనేసి డిఫరెంట్గా ఉన్నాయి నేమ్స్ కూడా. అవి చదవడానికి కూడా బాగా నవ్వొచ్చింది. ఇన్ని రోజ్ ఫ్లవర్స్ మీరు ఎప్పుడైనా చూసారా? చూసుంటే కామెంట్ చేయండి. మన ఇండియాలో ప్లేస్ ఎక్కడుందో చెప్తే నేను నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా వెళ్తాను అక్కడికి. అంత ప్రశాంతంగా చాలా బాగా నచ్చింది నాకైతే కానీ ఈ ప్లేసు. ఎందుకంటే ఫ్లవర్స్, ఆహ్లాదకరంగా వాతావరణము భలే నచ్చింది. ఇంకా నేనైతే అసలు తట్టుకోలేక ఆ ఫ్లవర్ని అయితే ఒకటి తీసుకున్నాను, కోసాను. మా బావ తీఫ్ అని అరుస్తాడు. వాళ్ళు వచ్చి నన్ను ఏమన్నా బొక్కలు వేసేపోతారు, గమ్ము నుండి బావ అని చెప్పాను. ఇంకా మా బాబుకి ఇస్తే చూడండి హ్యాపీగా తీసుకునేది ఫీల్ అవుతుంది ఆద్యశ్రీ. ఆమెకు కూడా ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము. ఆ ఫ్లవర్ కోయడానికి నేను చాలాసేపు ఆలోచించాను, పార్క్ మొత్తం తిరిగి ఆలోచించాను అనమాట. చాలామంది అయితే కొన్ని ఫ్లవర్స్ తీసుకొని పెట్టుకున్నారు చేతిలో. అందుకే వాళ్ళని చూసి నేను తీసుకున్నాను అంతేగాని ఫ్లవర్స్ నేను ఒక్కదాన్ని అయితే తీసుకోలేదు. ఎందుకంటే మన కంట్రీ కాదు, మనం ఏదైనా ఒక మిస్టేక్ చేయాలంటే చాలా భయం వేస్తుంది. వాళ్ళ రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. రీసెంట్గా యుఎస్ఏలో ఒక బాబును కాపాడిన దానికి మనకి జైలు శిక్ష వేశారు కదా. అట్లా బయట కంట్రీస్లో మనం ఉన్నప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి నేను కూడా అసలు ఎప్పుడు కానీ సాహసం చేయలేదు ఫ్లవర్స్ పీకడానికి. ఇంకా వాళ్ళు చాలామంది అయితే ఫ్లవర్స్ కోసుకున్నారు, చెట్ల పెట్టుకున్నారు. కాబట్టి సరే కోసుకోవచ్చేమో, ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయనేసి అని మాత్రమే నేను ఫ్లవర్స్ కోసాను. అట్లా అని మీరు ఎవరైనా అట్లా అని చేయొద్దండి. ఎందుకంటే మన కంట్రీ అయితే మనం ఏమైనా రెస్పాన్సిబిలిటీ మనం మాట్లాడుకోవడానికి ఉంటుంది. కానీ మన కంట్రీ కాదు కదా, వాళ్ళ రూల్స్ ఏముంటాయో మనకు తెలియదు కదా. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. నేను కూడా అలానే కొంచెం జాగ్రత్తగానే ఉంటాను. మా పిల్లల్ని అయితే అసలు నేనైతే ఇంకా ముట్టనేను ఫ్లవర్స్. దర్శిత అయితే ముట్టుకోడు, కానీ ఇంకా పాప చిన్న పాప కదా, ఆ పాప కావాలంటుంది. కానీ వద్దు అనేసి ఆ పాపకు చెప్తాను నేనైతే కన్నా. అలానే మేమైతే ఉంటామండి. ఎందుకంటే మనం బయట కంట్రీలో ఉన్నప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి. ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే చూడండి చాలా బాగున్నాయి. నాకైతే ఈ ఫ్లవర్స్ బాగా నచ్చాయి. ఈ ఫ్లవర్స్ అయితే నేను అసలు ఇవి ఫ్లవర్స్ కాదేమో, ఏదో ఆకులేమో అనుకున్నాను. కాదు, ఎండ్లెస్ సమ్మర్ అంట ఈ ఫ్లవర్స్ నేము. ఫస్ట్ ఇవి ఇట్లా గ్రీన్ కలర్లో చిన్న మొగ్గల్లాగా ఉంటాయి. మళ్ళీ అలా అయితే పర్పుల్ కలర్లో మారిపోతాయి ఫ్లవర్స్ బాగా విచ్చుకున్న తర్వాత. నేను అసలు ఇవి ఏదో పనికిరాని చెట్లేమో అనుకున్నాను ఫస్ట్లో. చాలాసార్లు అయితే చాలా చోట్ల చూసాను ఈ ఫ్లవర్స్ నేను. తర్వాత అనిపించింది నాకు, ఇది ఎండ్లెస్ సమ్మర్ ఫ్లవర్స్, ఇవి కూడా పెడతారా అసలు పార్కులో అని అనిపించింది. ఇవి అయితే చాలు చూడండి, ఇటు సైడ్ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం ఈ ఫ్లవర్సే ఉన్నాయి. వీటిల్లో 2 రకాలు అయితే ఉన్నాయి, ఎల్లో కూడా ఉంది. ఇంకా ఇవి మనం బటన్ రోజెస్ అంటాం కదా, అవి అసలు ఇవి ఆకులు తక్కువ, కొమ్మలు తక్కువ, ఫ్లవర్స్ ఎక్కువ అనమాట. ఈ చిన్న బటన్ రోజాలకైతే కన్నా చూడండి, మీరే చూస్తారు వైట్ ఫ్లవర్స్, పింక్, రోజ్ అట్లా అనేసి కొన్ని ఉంటాయి చూడండి. అసలు మొగ్గ మొత్తం వంగిపోయింది, కొమ్మ మొత్తము, ఆకులు ఏం లేవు కానీ మొత్తం మొగ్గలే ఉన్నాయి. అంత బాగా పూస్తాయి చెట్లు అయితే. ఇక్కడ సమ్మర్లో మాత్రమే పూస్తాయి కదా ఏవైనా కానీ అప్పుడైనా చూడడానికి ప్రతి ఒక్క రోజా చెట్టు కానీ ఎక్కువ పూలు వస్తాయి. అంత బాగుంటాయి చూడడానికి, సూపర్గా ఉంటాయి. కొన్ని చెట్లు అయితే ఇప్పుడే నాటారు, కొన్ని చిన్నగానే ఉన్నాయి ఈ రోజా చెట్లు అయితే గన. కొన్ని చెట్లు పెద్దవైపోయి అవి బాగా డెకరేషన్గా చేశారు. ఇది చూడండి, డాన్సింగ్ గర్ల్ అంట ఈ ఫ్లవర్ నేము. మనం ఎల్లో అంటాము కానీ దాని నేమ్ అయితే డాన్సింగ్ గర్ల్ అనేసి పెట్టారు వీళ్ళు. చాలా రకాలు, అసలు నాకైతే ఈ ఫ్లవర్స్ నేమ్ కూడా తెలియదు అనేసి అంత రకాలైతే ఉన్నాయి. ఇంకా మేము తిరిగి కొంతసేపు అలసిపోయింటే సరే కూర్చున్నాము అని పార్కులోని ఇట్లా కూర్చొని ఉయ్యాలు ఊగుతూ ఉన్నాము. ఇంకా మా పాపకి నిద్ర వస్తుందంట, పాట పాడు అంటే నేనేదో అమ్మ పాట పాడుకుంటా ఉన్నాను. ఇక్కడ ఈ చెట్టుకైతే మొత్తం ఫ్లవర్స్, ఆకులు ఏం లేవు, మొత్తం ఆకుల ఆ చెట్టు అనిపిస్తుంది, అంత బాగున్నాయి. ఇంకా వీళ్ళు గర్ల్స్ అయితే చూడండి, వాళ్ళు సెల్ఫీ స్టిక్ పెట్టుకొని వాళ్ళే పోజులు ఇచ్చుకుంటా, వాళ్ళే వీడియోస్ ఫొటోస్ తీసుకుంటా వాళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క చెట్టుకి ఇట్లా అయితే కన్నా వాళ్ళు బాగా షేప్ చేశారు. కింద కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి, ఆపోజిట్లో పైన షేప్ చేసేసింటారు. ఈ రోజ్ పార్కు చుట్టూ పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, చాలా మధ్యలో రోజ్ పార్క్ ఉంది చూడండి. ఆ ఫొటోస్ కానీ మనం తీసుకోవడానికి ఫొటోస్కి అయితే లొకేషన్ చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా ఈ ఫ్లవర్స్, రెడ్ ఫ్లవర్స్, ఇవంతా కొన్ని ఫ్లవర్స్ అయితే ఒంటరేకు ఫ్లవర్సే ఉన్నాయి. మీకు ఈ ఫ్లవర్స్ అన్నీ
నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇటు సైడ్ అయితే వైట్ కలర్ ఫ్లవర్స్, కొన్ని ఫ్లవర్స్ అయితే అప్పుడే వచ్చి కొన్ని రాలిపోయినాయి, కొన్ని ఫ్లవర్స్ ఇంకా కొంచెం మొగ్గలు, ఇక్కడంతా చూడండి ఇవంతా మొగ్గలు ఉన్నాయి, కొన్ని ఫ్లవర్స్ మాత్రమే పూసినాయి అన్నమాట. ఇంకా ఇది చూడండి క్వీన్ ఎండ్లెస్ అంట, ఇది కూడా దీని నేము చాలా బాగుంది, క్యూట్గా నేమ్ కూడా. ఇక్కడ వ్యూ మొత్తం పార్క్ వ్యూ తీసుకోవడానికి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఒక 10 స్టెప్స్ ఏమో పెట్టారు. అక్కడికి వెళ్ళి ఆ బెంచ్ పైకి వెళ్తే కనుక వ్యూ మొత్తం పార్క్ వస్తుంది, చాలా బాగుంటుంది, మొత్తం పార్క్ మొత్తం కనిపిస్తుంది. అందరూ అక్కడికి వెళ్ళి అయితే ఇంకా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు. నేను కూడా అక్కడికి వెళ్దాం అనేసి అయితే వెళ్తున్నాను. ఇక్కడ చూడండి నైట్ లెస్ ఒక్కటి కాదండి ఫ్లవర్స్ నేమ్స్ చాలా బాగున్నాయి. ఇవైతే పింక్, అసలు ఒకే ఒక లేయర్ అంటారు కదా అట్లా ఒంటిరేఖ పువ్వులు ఇవి చాలా బాగున్నాయి. క్వీన్ ఆఫ్ రోస్ అంటే ఇది క్వీన్ ఆఫ్ రోస్ ఇవంట చూడండి. అది వైట్ పింక్ రెండు రకాల 3 రకాల ఏదో మిక్సింగ్ ఉంది ఆ ఫ్లవర్స్. ఈ చెట్టు చూడండి అసలు ఆకులు ఏమైనా కనిపిస్తున్నాయా, మొత్తం ఫ్లవర్సే ఉన్నాయి చూడు. అందరూ వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి అయితే ఇంకా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు, అంత ఎక్కువగా ఉన్నాయి ఫ్లవర్సే, మొత్తం గుత్తులు కాసాయి, అంత బాగున్నాయి. ఇంకా నేను పైకి వెళ్ళి ఇప్పుడు మొత్తం వ్యూ చూపిస్తా చూడండి. పార్క్ మొత్తం రోజ్ పార్క్ మొత్తం వ్యూ ఇది. ఫస్ట్లో ఇక్కడ అందరూ వెళ్తున్నారు కదా, ఇంకా ఇది ఇందాక నేను చూపించిన ఫ్లవర్స్ అందరూ అక్కడ నిలబడుకొని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటా ఉన్నారు. అక్కడ వైట్గా టెంట్ కనిపిస్తుంది కదా, అక్కడే ఇంకా ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది, పాటలు పాడుతూ ఉన్నారు. ఇంకా ఇటు సైడ్ అయితే జనాలంతా టెంట్లు వేసుకొని చెట్ల కింద కూర్చొని వాళ్ళు ఇంకా పిల్లలకి ఫుడ్లు వాళ్ళు స్నాక్స్ అన్నీ తీసుకొని వచ్చి అక్కడే కూర్చొని ఈవినింగ్ వరకు బాగా స్పెండ్ చేసి ఎంజాయ్ చేసుకుంటా ఇంకా ఈవినింగ్ అయితే వెళ్తారు. ఇటు సైడ్ చూడండి ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి, కలర్స్ 2 కలర్స్ ఉన్నాయి, పింక్ ఉంది, వైట్ ఉంది, రెడ్ ఉంది, ఒక 2-3 కలర్స్ అయితే మిక్స్ అయింది కాబట్టి చాలా బాగున్నాయి. ఇవి మామూలుగా మనం చూసింటాం ఈ కలర్స్ ఎక్కువగానే, ఈ ఫ్లవర్స్ పింక్ రెడ్. ఇక్కడైతే ఫ్లవర్స్ ఎక్కువగా ఉన్నాయనేసి మధ్యలో ఇంకా ఎవరో అయితే మామూలు అది వీడియో షూటింగ్ అయితే చేసుకుంటుంటారు, అది మామూలు షూటింగ్ చేసుకుంటుంటారు లేదంటే ఏదైనా షార్ట్ ఫిలిం లాగా అట్లా ఏమైనా షూట్ చేసుకుంటుంటారో తెలియదు, కానీ వీళ్ళైతే షూట్ చేసుకుంటా ఉన్నారు. ఫ్లవర్స్ సూపర్గా ఉన్నాయి. ఫారినర్స్ కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు, అంటే మాకు తెలిసిన వాళ్ళు అయితే ఏం లేదు కానీ నార్త్ ఇండియన్స్ అట్లా ఫారినర్సే ఉన్నారు ఎక్కువగా. ఈ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. చుట్టుపక్కల చూడండి జనాలు కూడా ఎక్కువ ఇక్కడే ఉన్నారు, ఎందుకంటే ఫ్లవర్స్ ఎక్కడ బాగుంటే ఎవరైనా కానీ అక్కడే కదా ఉంటారు, కాబట్టి ఇక్కడే జనాలు కూడా ఎక్కువగా ఉన్నారు. నేను మా పాప చెట్లలోకి వెళ్ళేసి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఈ ఫ్లవర్స్ చాలా ఇక్కడ చూడడానికి కొంచెం పెద్దగానే కనిపిస్తున్నాయి, కానీ దగ్గర నుంచి అయితే కన్నా ఇంకా చాలా పెద్దగా అనిపించాయి నాకు ఆ ఫ్లవర్స్. ఇంకా మేము కూడా అక్కడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఇంకా బాగున్నాయి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొరియా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆద్యశ్రీ కొరియా వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.